విశాఖ ఉక్కు పరిశ్రమని పరిరక్షించుకోవడం కోసం ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినాయి. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలుగా ఒకటే అడుగుతూ ఉన్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కుని కాపాడుతాం, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయలేము అని చెప్పేసి అందులో ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా మా బాధ్యత అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం, అట్లాగే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఎందుకు విశాఖ ఉక్కు పరిశ్రమకి సొంత గనులు ఇవ్వకుండా పక్కన అనకాపల్లిలో ఏర్పాటు చేసేటువంటి మెటల్ కంపెనీకి సొంత గనులు ఐరన్ ఓరు ఇవ్వాలని చెప్పేసి కేంద్రానికి ఎందుకు ప్రతిపాదన చేస్తారు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మీరు విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తారనే దాంతో ఓట్లేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఓట్లేసినటువంటి పరిస్థితి. ఆ రోజు రుషికొండ కూడా వ్యాపారం చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు 99 పైసలకే మీరు అక్కడ ఆ రుషికొండ భూముల్ని ఎట్లా తాకట్టు పెడతారు? అందుకనే అక్కడ విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం 4 సంవత్సరాల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆ రోజు అమృతరావు ప్రాణత్యాగంతో 32 మంది బలిదానాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని 1971లో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసినటువంటి పరిశ్రమని అక్కడ ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు కూలీలు వాళ్ళు కూడా మా విశాఖ ఉక్కుకి కేటాయించినటువంటి భూములు ఇచ్చినటువంటి మాకందరికి కూడా నిర్వాసితులకి న్యాయం చేయాలని మరో శిబిరం కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దాని గురించి మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. ఆ రోజు బీజేపీ మంత్రులు కానీ మీకు కూడా తెలిసిందే, ప్రజలందరికీ తెలుసు, బీజేపీ మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు విశాఖ ఉక్కు పరిశ్రమను ఎక్కడికి పోనేమో దాన్ని పరిరక్షించకుండా కాపాడుతాం అన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఏం మాట్లాడట్లేదు. కేంద్రంలో నవరత్నాల్లో ఒక రత్నంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ధ్వంసం చేయడానికి, కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పడానికి, అక్కడ ఉన్నటువంటి మిగులు భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి దారదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిర్వాసితులు అయిపోతున్నటువంటి అట్లా అవుట్ సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు 14,000 మందిని తీసేయడానికి వాళ్ళ జీవన భృతి. మరొక అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలంతా కూడా, విశాఖ ఉక్కు పరిశ్రమ ఉత్పత్తి అవుతున్నటువంటి మెటీరియల్తో పాటు అక్కడ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల ద్వారా వచ్చినటువంటి జీతాల ద్వారా వచ్చినటువంటి 50% గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. నువ్వు ప్రైవేట్ వాడికి ఇస్తే 50% కాదు 80% గవర్నమెంట్కి ఆదాయం గండి కొడుతుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. 15,000 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రానికి ఇచ్చింది. అట్లాంటి పరిశ్రమని మీరు ధ్వంసం చేయడం సరైనది కాదు. కాబట్టి ఆ పరిశ్రమను కాపాడుకోవడం కోసం కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నాయి. అవసరమైతే మంత్రుల ఇళ్లను కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎం రామకృష్ణ, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం పోరాడి త్యాగం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని పోస్కో కంపెనీకి అమ్మేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కార్మిక ప్రజా సంఘాలు కూడా వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి క్రమం ఉంది. అక్కడ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 3 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ యొక్క ఉద్యమానికి కుల వ్యతిరేక పోరాట సంఘం KVPS సంపూర్ణ మద్దతిస్తూ ఉంది. ఈరోజు విశాఖ ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులు అనేక మంది ఉంటే వాళ్ళని తొలగించడం కోసం యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్క ఆ విశాఖ ఉక్కుని కాపాడుతాను, పరిరక్షణ చేసి చెప్పినటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా ఉంటా ఉంది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం వచ్చిన తప్పు దాన్ని యాజమాన్యం చేసిన డబ్బులకి తీర్చడం కోసం ఇచ్చారు తప్ప ఆ యొక్క సంస్థ అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా ఖర్చు చేయట్లేదు. ఇది సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ దుర్మార్గంగా ఆ యొక్క సంస్థను అమ్మేస్తా ఉంటే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాలని తొంగలో తొక్కి కార్మిక హక్కుల్ని కాలరాస్తూ పోస్కో లాంటి కంపెనీకి బీజేపీకి వంతపడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కు మీద స్పష్టమైన విధానం కావాలి. దాన్ని కాపాడటం కోసం
ప్రతిపక్ష పార్టీల యొక్క విధానం కావాలి. దానికి లేని పక్షం ఉంటా ఉంది. అందుకోసంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చేసే ఆందోళనలో సామాజిక సంఘాలని సమీకరిస్తాం, వాళ్ళకు అండగా నిలబడతాం. కాబట్టి ఈరోజు విశాఖ ఉక్కును కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అండ్రా మాల్యాద్రి, KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.